తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు దాదాపు ముహూర్తం ఖరారైంది. రాష్ట్రంలో రాజకీయంగా పూర్తి పట్టు సాధించడానికి ప్రస్తుత పరిణామాలు తమకు సహకరిస్తాయని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. మరోసారి సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సమయంలో మంత్రులకు సీఎం రేవంత్ ఇచ్చిన విందు అర్ధరాత్రి వరకు కొనసాగింది. అనేక కీలక అంశాలు ఈ విందు సమావేశంలో చర్చకు రాగా ముఖ్యమంత్రి రేవంత్ మంత్రులకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. మంత్రివర్గ సహచరులకు సీఎం రేవంత్ విందిచ్చారు. బుధవారం అర్ధరాత్రి వరకు ఈ భేటీ కొనసాగింది. పీసీసీ మంత్రివర్గ విస్తరణ, కవిత తదితర అంశాలపై చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు ఈ రోజు నుంచి జిల్లాల పర్యటనకు వెళ్తున్న సమయంలో రేవంత్ ఈ విందు సమావేశం ఏర్పాటు చేశారు. విందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. పలు కారణాలతో మంత్రి సీతక్క హాజరు కాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి గత ఏడాదిన్నర కాలంలో మంత్రులకు సీఎం విందు ఇవ్వడం ఇదే తొలిసారి. కొత్త పథకాల రూపకల్పన, ప్రస్తుత పథకాలు, జూన్ 2న ప్రారంభించబోయే రాజీవ్ యువ వికాసం పథకంపైన సీఎం మంత్రులు లోతుగా చర్చించారు. పథకాల అమలు, ఖర్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల విషయంలో అంతా ఒకతాటిపై ఉంటూ ఐకమత్యంగా ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ సూచించినట్టు తెలుస్తోంది. విందు భేటీలో భాగంగా రాష్ట్ర రాజకీయాలపైన మంత్రులతో సీఎం రేవంత్ చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి, బీఆర్ఎస్ బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. కేసీఆర్ కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ, తదనంతర పరిణామాలపైన చర్చించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైన ఈ సమావేశంలో చర్చ చేసినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో పీసీసీ మంత్రివర్గ కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విందులో మంత్రులతో సీఎం పేర్కొన్నట్టు తెలిసింది. స్పష్టత వస్తే జూన్ మొదటి వారంలో ఎప్పుడైనా ప్రకటిస్తారని తెలిపినట్టు సమాచారం. విందులో పాల్గొన్న మీనాక్షి నటరాజన్ కూడా పీసీసీ మంత్రివర్గాల కూర్పుపై పలు సూచనలు చేసినట్లు తెలిసింది. మంత్రులకు సీఎం ఇచ్చిన విందు రాత్రి 7:30 నుంచి 12 గంటల వరకు కొనసాగింది. ఈ విందు సమావేశంలో మంత్రులు సైతం ఓపెన్ గా తమ అభిప్రాయాలను, పలు విషయాలను స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణ తర్వాత పాలనాపరంగా మరిన్ని కీలక నిర్ణయాలకు రేవంత్ సమాయత్తమవుతున్నారు.